తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ప్రకటించింది. అంతేకాక అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని వెల్లడించింది. అన్నట్లుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 6 గ్యారెంటీల అమలు ఫైల్ మీద సంతకం పెట్టారు. ఆ వెంటనే డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత జర్నీ పథకాన్ని అమలు చేశారు. అలానే ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎం రేవంత్. అంతేకాక అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీల్ని అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ వేగవంతం చేశారు. జనవరి 7 ఆదివారం నాటికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తవుతుంది. ఇప్పటికీ 6 గ్యారెంటీల అమలుకు కసరత్తు ప్రారంభించింది రేవంత్ సర్కార్. వచ్చే నెల అనగా ఫిబ్రవరి చివరి నాటికి 6 గ్యారెంటీల్లో మరికొన్నింటిని అమలు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, అలానే మహాలక్ష్మి పథకంలో భాగమైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అమలు చేసే యోజనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలానే పింఛన్లను 4000 రూపాయలకు పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలాఖరున లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆలోపే ఈ 3 పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పథకాల అమలుకు సంబంధించి అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ రాకముందే వీటిని అమలు చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే శాఖల వారీగా సమావేశాలు నిర్వహించారని, విధి విధానాలకు సంబంధించి సూచనలు జారీ చేశారని సమాచారం. అలానే పథకాల అమలుకు ఎంత ఖర్చు అవుతుంది అనే లెక్కలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారని తెలుస్తోంది. ఇప్పటికే పింఛన్ స్కీమ్ కు సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉన్నందున చిన్న సవరణలు చేస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. అంతేకాక ఈ 3 పథకాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనే దాని గురించి అధికారులు లెక్కలు వేసి ప్రభుత్వానికి సమర్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం కింద 6 గ్యారెంటీలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రక్రియ ప్రారంభించారు. నేటితో ప్రజాపాలన కార్యక్రమం ముగియనుంది. ఆ తర్వాత అధికారులు లబ్ధిదారుల డేటాను సేవ్ చేస్తారు. ఆ తర్వాతనే అప్లై చేసుకున్న వారిలో ఎవరు ఏ పథకాలకు అర్హులవుతారు అనేది తెలియనుంది. వాటితో పాటే ఈ పథకాలకు ఎంత ఖర్చు అవుతుందనే దాని మీద ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది అని అంటున్నారు. అదలా ఉంచితే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోపే వీలైనన్ని ఎక్కువ పథకాలు అమలు చేసి వాటిని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుని లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఫిబ్రవరి నాటికి ఈ 3 పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.